హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి సలార్ ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోయింది. సో చాలాసేపు అనేది మనల్ని వెయిట్ చేయించడం జరిగింది. సో ఫైనల్లీ మనకి సలార్ ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో మరి అంతసేపు వెయిట్ చేసినందుకు ట్రైలర్ వర్తియా కాదనేది మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాము. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ప్రశాంత్ నీల్ గారు మీరు తోప్ అంతే, సూపర్ అంతే. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అండ్ ఎవరైనా సరే ప్రతి ఏడాది ప్రభాస్ గారిని ఇలాంటి సినిమాల్లో చూడాలి అండ్ ఇలాంటి ఒరా మాస్ క్యారెక్టర్లు అనేది చూడాలనుకున్నాము. సో ప్రశాంత్ నీల్ గారు మనకి ఆ కోరిక అనేది నెరవేర్చడం అయితే జరిగింది. మరి 22వ తారీఖు ఎప్పుడెప్పుడు తొందరగా డేట్ వస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ట్రైలర్లో చూపించిన ప్రభాస్ గారి ప్రతి షాట్ అనేది చాలా బాగుంది. అండ్ ప్రభాస్ గారు లుక్స్ కూడా చాలా బాగున్నాయి. గతంలో 3 ఫిల్మ్స్ అనేవి పెద్ద లుక్స్ బాగాలేదు అనుకున్నాము. బట్ ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభాస్ గారు లుక్స్లో. సో ఆయన మేక్ ఓవర్ కానీ అండ్ ఆయన గెటప్ కానీ అండ్ సిగరెట్ స్టైల్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ గారు చెప్పే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే శృతి హాసన్ గారిని మన ఫస్ట్ ట్రైలర్లో పెద్దగా ఒక షాట్లోనే చూపించారు. బట్ ఈ ట్రైలర్లో వచ్చేసరికి మనకి 2-3 డైలాగ్స్ ఇవ్వడం కూడా అయితే జరిగింది. సో 2-3 సీన్స్ అనేవి అవి సపరేట్గా పెట్టడం అయితే జరిగింది. అంటే సలార్ సినిమాలో మనకి దాదాపు 5 నుంచి 6 ఫైట్స్ అయితే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే మనకి చూపించింది కేవలం ఒక 3-4 ఫైట్లు అనుకుంటా. అంటే మిగతా 2 ఫైట్స్ అనేవి దాచించారు. సో మనం మొత్తం ఇంకా సినిమాలోనే థియేటర్లోనే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాము. అండ్ అలాగే మనకి ఫస్ట్ ట్రైలర్లో పృథ్వీరాజ్ కుమార్ గారు చెప్పే డైలాగ్స్ అనేవి అంతగా బాగాలేదని అనుకున్నాము. సో ఆయన ఇచ్చే వాయిస్ ఓవర్. బట్ ఈ సెకండ్ ట్రైలర్లో చూసుకున్నట్టయితే ఆ మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసుకున్నారైతే అర్థమవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, మన ట్రైలర్ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ప్రతి ఫ్రేమ్ అనేది చాలా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి ట్రైలర్లో చాలా క్యారెక్టర్స్ అనేవి రివీల్ చేయడం జరిగింది. అండ్ కాకపోతే ఒక 2 క్యారెక్టర్స్ అనేవి సస్పెన్స్లో పెట్టారు. ఒకటి సప్తగిరి గారు అండ్ 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అనేవి కొంతవరకు సస్పెన్స్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో ట్రైలర్లో వీళ్ళిద్దరిని ఎక్కడ రివీల్ అయితే చేయలేదు. అలాగే ఫ్రెండ్స్, పార్ట్ 1 సీజన్ 5 వచ్చేసరికి మనకి మెయిన్లీ కాన్సర్ సిటీ అనేది ఎలా ఏర్పడింది, అంటే కాన్సర్ సిటీ ఎంత పవర్ఫుల్, అక్కడ ఉన్న ప్రజలు ఎలా జీవించేవాళ్ళు, అంటే ప్రభాస్ గారు మెకానిక్గా ఎందుకు అయ్యారు. అండ్ అలాగే మనకి ఇంకో క్యారెక్టర్ అనేది ఉంది ప్రభాస్ గారిది. సో ఒక ఆర్మీ టైప్లో ఉంది, కమాండర్ రోల్. సో మరి ఆ క్యారెక్టర్ అనేది డబల్ రోలా లేదంటే ప్రభాస్ గారే మెకానిక్ నుండి ఆ క్యారెక్టర్కి అనేది షిఫ్ట్ అయ్యారా అనేది మనకి చాలా సస్పెన్స్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, పృథ్వీరాజ్ కుమార్ గారిది అండ్ దేవా. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది ఎంత స్ట్రాంగ్. సో మరి వాళ్ళిద్దరు బద్ద శత్రువులు ఎలా అయ్యారనేది మనకి ప్రతి ఒక్కటి మనం ఈ సినిమాలో అయితే మనం చూడబోతున్నాము. అండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే అది చాలా టైం అయితే పడుతుంది. ఓవరాల్గా అయితే ట్రైలర్ అనేది చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఫేవరెట్ షాట్లు అనేవి ఈ సినిమా ట్రైలర్లో చాలా ఉన్నాయి. బట్ నాకు ఫేవరెట్ షాట్ వచ్చేసరికి అయితే ఇది. అండ్ అలాగే మీకు ఏది ఫేవరెట్ షాట్ కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి బుకింగ్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ చేస్తారని చాలా మంది అయితే డౌట్ అయితే ఉంది మన ఆంధ్రాలో. సో మ్యాక్సిమం బుకింగ్స్ వచ్చేసరికి రేపు అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ మైత్రి మూవీ కేర్స్ అయితే తీసుకున్నారు కదా డిస్ట్రిబ్యూషన్ అనేది. సో మ్యాక్సిమం వాళ్ళైతే రేపు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ నార్త్లో అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ యూఎస్ఏలో వచ్చేసరికి 1 million క్రాస్ అయితే అయిపోయింది సలార్ బుకింగ్స్ అనేవి. అండ్ ఫ్రెండ్స్, అలాగే మనకి సలార్ నుంచి మొదటి సాంగ్ అనేది రిలీజ్ ఉంది కదా. సో ఆ సాంగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో 2వ సాంగ్ కూడా ఉంది, అది మనం సినిమా థియేటర్లోనే చూడాల్సి వస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క ట్రైలర్లో ఒకటి మైనస్ అయితే ఉంది, అది బీజిఎం ఫ్రెండ్స్. ఒకటే బీజిఎంని చివరి దాకా తీసుకెళ్లారని అయితే అట్లా అనిపించింది. మరి బీజిఎం ఒకటే మైనస్ అయితే అనిపించింది. అంటే ప్రభాస్ గారు చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఓవరాల్గా ట్రైలర్ అనేది చాలా బాగుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ గారికి కోత అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ రివ్యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.